అంటే దయ్యం పట్టడం అంటే ఇప్పుడు సినిమాలో చూపించినట్టు వేరే వాళ్ళ ఆత్మ వచ్చి వాళ్ళ బాడీలోకి వెళ్తుందా గురుగారు అది శరీరంలోకి? మనసు వికారం చెందటం అమ్మ. ఏదో ఆహా! చిన్న చిన్న విషయాలు చూసి భయపడటం. అంతేగాని లోపలికి ఇంకో ఆత్మ రావడం ఏముండదు. ఉండదా? ఆ ఆత్మలాగా ఉన్నది అంటాన్ని శక్తి అంటాం. ఈ శాకిని, ఢాకిని ఆ! అనేటువంటి కొన్ని పేర్లు గల హ్మ్. హ్మ్. యక్షిణీలుంటాయి, హ్మ్. శక్తులుంటాయి. హ్మ్. వాటిని అవి అల్పాయుష్ అంటే ఏదైనా అర్ధాయుష్‌తో చనిపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే, హ్మ్. ఆయుష్ తీరకుండానే ఇది ముందాగి చనిపోవటం, యాక్సిడెంట్‌లో చనిపోవటం, గర్భిణీ స్త్రీలు చనిపోవటం, ఇలాంటి వాళ్ళు చనిపోవడం కొన్ని శక్తులుగా మారతారు. హుహు. వారు కూడా అందరికీ పట్టరు. హ్మ్. ఇదంటారు శివ వీడి కర్మగాలి, హ్మ్. వీడి యొక్క సమయం బాగలేక, హ్మ్. వీడు ఆ కర్మ అనుభవించాల్సి ఉంటే వాళ్ళు వీళ్ళ ఒంటి మీదకొస్తారు. హుహు. వచ్చినప్పుడు వీళ్ళ మనసు రకరకాలుగా వికారం చెందటం, హ్మ్. స్థిరంగా ఉండలేకపోవటం, హ్మ్. మైండ్ పనిచేయకపోవటం, హ్మ్. పిచ్చి పిచ్చిగా చేయటం, హ్మ్. సూసైడ్ చేసుకోపోవటం, హ్మ్. చాకులతో కోసుకుంటాం అంటాం, ఉరేసుకోవటం, హ్మ్. ఇలాంటి లక్షణాలు ఉంటాయి. హ్మ్. వీటిని శక్తుల ఆవాహన చేయటం అంటారు. హ్మ్. ఏమో అప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయించుకోవాలి. హ్మ్. చేయించుకోకపోతే ఇబ్బంది పడతారు. గురుగారు వీటన్నిటిని అంటే నయం జేయడం ఎట్లా గురుగారు? అంటే మనం గురువుల దగ్గరికెళ్ళాలా? సద్గురువుని ఆశ్రయించాలమ్మా. వీటి కొన్ని ప్రత్యేక క్రియల ద్వారా, హ్మ్. ప్రత్యేక క్రతువుల ద్వారా, హోమాల ద్వారా తీసేయొచ్చు. హ్మ్. ఇది పెద్ద విషయమేం కాదు. హ్మ్. వీటిని తెలుసుకోవడమే పెద్ద విషయం. హ్మ్. ఎందుకంటే వీటిని తెలుసుకునే లోపే మనుషులు చాలా నష్టపోతున్నారు. అదే. అదే. ఆ! అది నాన్న. ఆ! కనుక ముందు ఇది తెలుసుకోవాలమ్మా. హ్మ్. ఇది ఏం జరిగింది, ఏం జరగలేదని తెలుసుకోగలగాలి. హ్మ్. కాకపోతే ఏంటంటే, ఈ నిజం కొంతమందికి ఈళ్ళకి ఇబ్బంది జరిగింది హ్మ్. అని తెలిసినా కూడా కొంతమంది వీళ్ళని తప్పుదోవ పట్టిస్తుంటారు. హ్మ్. ఏం లేదులే అంటారు. హ్మ్. హ్మ్. అపహాస్యం చేస్తారు. హ్మ్. హ్మ్. వీడు దెయ్యం పట్టిందా ఏమన్నా? ఈ కాలంలో ఇవన్నీ ఉన్నాయా? హ్మ్. అని అంటాడు. వీడు మాత్రం ఏదైనా అవసరం అయితే ఎళ్లి గురువు దగ్గరికెళ్లి చూయించుకొని వస్తాడు. హ్మ్. ఎదుటి వాళ్ళని మాత్రం పక్కదారి పట్టిస్తారు. హ్మ్. కనుక ఎవరేం అనుకున్నా అనుకోకపోయినా అది బాధలు పడేవాళ్ళకి తెలుస్తాయి. హ్మ్. శక్తులున్నాయి, ప్రేతాలున్నాయి, ఆత్మలున్నాయి, చేతబడులున్నాయి. హుహు. ఏమ్మా వాటి బారిన పడి ఇప్పుడు కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్న మాట సత్యం. హ్మ్. 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 ఇప్పుడు నా దగ్గరికి చాలామంది వస్తుంటారు. హ్మ్. మీరన్నారు గదా! ఒక పుతలి ప్రయోగం చేసిన వ్యక్తి నా దగ్గరికొచ్చాడు. హుహు. నిజంగా. ఆ! ఆ! నైట్ పడుకుంటే వాడిని ఉడకబెట్టినట్టే ఉంటుంది. హుహు. ఈ పుతలి ప్రయోగం అంటే ఒక బొమ్మను చేసి హ్మ్. వేడి నీళ్ళలో పెట్టి ఉడకబెడతారు. హ్మ్. సాయంత్రం పూట. హ్మ్. హ్మ్. వేడి నీళ్ళ కింద మంట పెడుతుంటారు. వేడి హ్మ్. నీళ్ళలో. హ్మ్. వీడికి ఒళ్ళంతా చెమటలు పట్టేసి బీపీ డౌన్ అయిపోయి అప్పటికప్పుడు ప్రాణం పైపానం పైన పోతున్నట్టే ఉంటుంది. ఏమ్మా హ్మ్. ఇది చాలా ప్రమాదకరమైన క్రియ. ఆ! కొంతమందికి ఈ మెడ అసలు నిలబడదు. హ్మ్. ఎక్కడికెళ్ళి ఏ టెస్టులు చేసుకున్నా అంతా బాగానే ఉంటుంది. కానీ మెడ అంతా ఒకటే బరువు గురుగారు పడుకుంటే తల దిండు మీద పెట్టనివ్వదు. ఆడకూతులకైతే వాళ్ళ జడే వాళ్ళకి ఇబ్బందిగా ఉండి దాన్ని జడని కట్ చేసుకుందామా అన్నంత బాధ వస్తూ ఉంటుంది. హ్మ్. హ్మ్. ఆ! వీటిని పుతలి ప్రయోగాలంటారు. హ్మ్. ఇలాంటివి చాలామంది చాలా రకాల సమస్యలతో వస్తుంటారు. హ్మ్. ఇవన్నీ చాలా చూస్తూ ఉంటాం. కనుకమ్మ ఉన్నాయి. ఎవరేదనుకున్నా, అనుకోకపోయినా నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానం చేతబడులు ఉన్నాయి. అంతే. హ్మ్. ఆత్మలున్నాయి. హ్మ్. అయి బాధపడేవాడికి ఆ బాధ తెలుసు. అంతే. హ్మ్. ఏమ్మా హ్మ్. ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తారు. హ్మ్. జనం వెతుకుతారు. హ్మ్. ఇప్పుడు ఎవరైనా సరే హ్మ్. ఇంటర్వ్యూ ద్వారా చెప్తున్నా మన ఆశ్రమానికి వచ్చేవాళ్ళు జుజ్జూరు గ్రామం ఎన్టీఆర్ జిల్లాలో హ్మ్. మన జుజ్జూరు గ్రామానికి వచ్చేవాళ్ళు ఎవరైనా సరే హ్మ్. పౌర్ణమి రోజు గాని, అమావాస్య రోజు గాని రండి నాన్న పీఠంలో అందుబాటులో ఉంటాను. హుహు. ఏమ్మా హ్మ్. మిగతా సమయంలో నాకు 2 ఆశ్రమాలు ఉన్నాయి గనుక ఎక్కడ ఉంటానో తెలీదు గానీ, హ్మ్. పీఠంలో మాత్రం ఖచ్చితంగా హ్మ్. పౌర్ణమి రోజు, అమావాస్య రోజు ఖచ్చితంగా పీఠంలో అందుబాటులో ఉంటాను. ఆ రోజుల్లో ఖచ్చితంగా రండి. ఎవరైనా సరే. ఖచ్చితంగా. హ్మ్. ఎందుకంటే మీ ద్వారా చెప్తున్నానమ్మా. ఎందుకంటే అవునవును. చాలామంది ఇబ్బంది పడుతున్నారు భక్తులు దూర ప్రాంతాల నుంచి వస్తూ హ్మ్. గురువుగారి అడ్రస్ దొరకక ఫోన్ నెంబర్ తెలియక ఇబ్బంది పడుతుంటారు. హ్మ్. కనుక మీరు ఇబ్బంది పడి రావద్దు. పౌర్ణానికి, అమావాస్యకి మాత్రం అందుబాటులో ఉంటాం. పీఠంలో జుజ్జూరు గ్రామంలో అందుబాటులో ఉంటాం. హ్మ్. విజయవాడ దగ్గర హ్మ్. కంచిచర్ల నుంచి జుజ్జూరు గ్రామం అందరికి అందుబాటులో ఉంటాం. మన పీఠంలో అందుబాటులో ఉంటాం. హ్మ్. అది పౌర్ణానికి, అమావాస్యకి మాత్రమే తప్పనిసరిగా పీఠంలో ఉంటాం. మిగతా రోజుల్లో చెప్పలేం. కనుక ఆ హ్మ్. 2 రోజులు మాత్రం మీరు వచ్చే భక్తులు ఎవరైనా ఉంటే ఆ రోజు వచ్చి మమ్మల్ని కలిసే ప్రయత్నం చేయండి. అప్పుడు ఒకవేళ వస్తే మనకసలు ఉన్న సమస్యలు చెప్పినప్పుడు దానికి కారణం ఏంటి? వీటి వల్లే నా జరుగుతుంది. లేదైనా సాధారణంగానే ఉందా? ఒకవేళ వీటి వల్లయితే దీనికి రిజల్ట్ ఏమంటారు పరిష్కారం ఏంటి అనేది కూడా మీరు గైడ్ చేస్తారు కదా అవునమ్మా. గురుగారు. హ్మ్. ఖచ్చితంగా నాన్న. హ్మ్. ఒక 10 మంది ఈ సమస్యలతో వస్తే హ్మ్. అందులో నిజంగా ఉండేది ఒకళ్ళకో ఇద్దరికో. ఆ! హ్మ్. 8 మంది రోజు ఈవిడేదో నొప్పి అంటుంటుంది. హ్మ్. పక్కింటి వాళ్ళు ఏం చెబుతారంటే, మొన్న వాళ్ళకి కూడా ఇలాగే నొప్పొస్తే హాస్పిటల్‌కెళ్తే ఏం లేదన్నారు. హ్మ్. చేతబడి చేశారంట నీకు కూడా చేశారేమో అంటుంది. హ్మ్. ఈమె మనసులో ఇంక అది పడిపోతుంది. అంతే. భయమే అన్నిటికన్నా ఏమ్మా? డేంజర్. హ్మ్. ఆ భయం వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడతారు. అవును. కనుక మీరు ఏదైనా సరే నిజం తెలుసుకునేంత వరకు భయానికి లోను కాకండి. హ్మ్. ముందు భయపడితేనే మీ భవిష్యత్తు ఆగమైపోతుంది. అవును. హ్మ్. కనుక ఇట్లా భయపడి ముందుకెళ్ళి ఇబ్బంది పడేవాళ్ళు చాలా మంది ఉన్నారు. హ్మ్. కనుక అందరికీ ఉండదు. హ్మ్. అసలు లేదని మాత్రం చెప్పలేం.
అదే అది మనం ఒక ప్రాపర్ పర్సన్ దగ్గర సరైన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడే అది ఏంటి అనేది మనకు తెలుస్తుంది. మనంతటా మనం అయితే దాన్ని చెప్పుకోలేం కదా. అవునా, దగ్గరలోనే గురువుని సంప్రదించాలి ఎవరైనా కూడా. గురుగారు సందర్భం వచ్చింది కాబట్టి నాకు చిన్న ప్రశ్న అడగాలని ఉంది. అడుగునాను. గురువు దగ్గరికి వెళ్ళి ఇలా చేసుకోవాలి అని అంటారు, అన్నీ తెలుస్తుంది. కానీ బయట సమాజంలో ఎంతోమంది గురువులు, అసలు ఇంతమంది గురువులు ఉన్నారా అని చెప్పేసి కూడా తెలియదు. యూట్యూబ్లో నొక్కితే ఎన్ని వీడియోలో ఎంతమందో, అందరూ చూడడానికి ఒకటే కైండ్ ఆఫ్ డ్రెస్ వేసుకొని, వస్త్రాలు అవే బొట్లు, చూడడానికి అసలు ఎవరు సరైన వాళ్ళు, ఎవరు మనకి ఫేక్ ఎట్లా తెలుస్తుంది గురుగారు అసలు? ఎందుకంటే మాటలతో మాయ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు కూడా తెలుసు. అది చూసుకోవాల్సిన బాధ్యత భక్తుల మీద ఉంటుంది. ఎట్లా గుర్తించడం ఎలా మీద ఉంటుంది. ఏదైనా ఒక శాస్త్ర సంబద్ధంగా గురు పరంపరలో ఒక పీఠము, ఒక మఠము, ఒక ఆశ్రమము ఏమ్మా ఒక పరంపరలో ఉన్నవారు వేరు. ఓకేనా? ఇప్పుడు మీరు అన్నట్టు ఈ యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైన తర్వాత, ఈ ఇంటర్వ్యూస్ ఎక్కువైన తర్వాత చాలామంది ఇప్పుడు చెప్పట్లా మేము వశీకరణం చేస్తామంటారు. అసలు వశీకరణం అనే ఒక ప్రాసెస్ చేయడానికి 6 నెలల సమయం పడుతుంది. ఎంత సమయం? 6 నెలల సమయం పడుతుంది. 6 నెలలు? 3 నెలల నుంచి 6 నెలల సమయం పడుతుంది. ఓకే. అది కూడా వాళ్ళు ధర్మబద్ధమైన భార్యాభర్తలు అయ్యుండి, భర్త కానీ భార్య కానీ ఎవరో ఒకళ్ళు వాడి ద్వారా చేయాలి. ఒక గురువు ఎప్పుడు చేయకూడదు. వశీకరణం నిషిద్ధం, గురువు చేయడం నిషిద్ధం. ఇప్పుడు ఒక ఆడకూతురు వచ్చి, అయ్యా నా భర్త ఇలా పరాయి స్థితితో ఉంటున్నాడు, నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాడు, నా పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదు అంటే మనం ఆమెతో అతనికి ఆ వశీకరణం చేయించాలి. అంతేగాని మనం చేయకూడదు. వీడు ఎప్పుడైతే నేను చేస్తా అన్నాడో అక్కడే అర్థమైపోవాలి అతను గురువు కాదనే విషయాన్ని మీరు అది గమనించాలి. ఏమ్మా, కనుక ఏదైనా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ప్రయోగాలు కూడా చాలా రకాలు ఉంటాయమ్మా. కొన్ని ప్రయోగాలు మనం తీసివేసినా కూడా వాళ్ళకి వెంటనే రిజల్ట్ రాదు. ఎందుకంటే వాళ్ళు కర్మ అనుభవించాల్సి ఉంటుంది కొంతకాలం పాటు. కనుక ఆ కర్మ అనుభవించే సమయం పోయేంత వరకు కొంతమందికి పోదు. లక్షల ఖర్చు పెట్టి చేసిన ఒక 3 నెలల నుంచి 6 నెలల పాటు అనుభవించాల్సిన క్రియలు ఉంటాయి, అనుభవించే పోతాయి. అంతే. కొన్ని వాటి ప్రభావం ఉంటుంది, వెంటనే కొన్ని క్షణాల్లో తగ్గిపోతాయి. కనుక ఇది కూడా ఉంటుంది. ఒక వ్యక్తికి ఒక బలమైన ఇబ్బందితో వచ్చాడు అనుకున్నాను, అతనికి మనం ఒక హోమం చేస్తాం, ఒక ప్రత్యంగరానో చండియో బగలానో ఏదో చేస్తాం, వారాహి చేస్తాం. కొంతమందికి ఆ క్షణంతో రిలీఫ్ అయి వెళ్ళిపోతారు. కొంతమంది 3 నెలలకు కూడా ఫోన్ చేసి గురుగారు కొంచెం ఇబ్బంది ఉందండి, మళ్ళీ తర్వాత 10 రోజులకు ఫోన్ చేసి ఫ్రీ అయిపోయామని అంటాడు. అంటే వాడు ఇంకో 3 నెలలు ఆ కర్మ అనుభవించాల్సిన అవసరం ఉంది కనుక అనుభవించాడు. కనుక కొన్ని వీటికి వెంటనే రిజల్ట్ రావు, కొన్నాళ్ళు సమయం పడుతుంది. అదే విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు షట్కర్మలు అంటే ఏంటో తెలుసుకున్నాం గురుగారు. అంతేకాకుండా అసలు ఏ విధంగా వాటికి పరిష్కారం దొరుకుతుందని కూడా తెలుసుకున్నాము. అసలు ఇలాంటి వాటివి మన జోలికి కూడా రావద్దు అని అనుకుంటే, ఇలాంటివి ఏవి మన జోలికి రావద్దు అనుకుంటే ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా మనము? నిత్యం నామస్మరణ, మీ కులదైవాన్ని మరవద్దు. ప్రతి ఒక్కళ్ళకి అంకమ్మ తల్లో, పోలేరమ్మ తల్లో, ఉప్పలమ్మ తల్లో, దుర్గమ్మ తల్లో, వెంకటేశ్వర స్వామి, రాములు వారు, ఇట్లా కులదైవం, నరసింహస్వామి, ఇలా కులదైవం ఉంటారు. మీ కులదైవ ఆరాధన ఎప్పుడు కూడా మరవకండి. మీ కులదైవం ఆరాధనే మీకు ఎప్పుడు శ్రీరామ రక్ష. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కులదైవాన్ని ఎప్పుడు కూడా మరవద్దు. అంకమ్మన్న మహాకాళి అన్న ఒకటే, ఏమో గ్రామ దేవత. అంకమ్మ అంటే గ్రామ దేవత, ఎప్పుడు మరవద్దు. కనీసం సంవత్సరంలో 2 సార్లు అయినా సరే గ్రామ దేవత ఆలయాన్ని దర్శనం చేయండి. మీ గ్రామంలో ముత్యాలమ్మే ఉన్నది, ఒక ఆదివారం వెళ్ళి ఒక నిమ్మకాయల దండ వేసిరండి కుటుంబ సమేతంగా. ఓకేనా? ఒక కొబ్బరికాయ కొట్టిరండి. మీకు జాతరలో మాంసాహారులు ఒక ఏటపోతునో ఒక కోడినో అమ్మవారికి తర్పణం చేసుకొని రండి. మీకు అది రక్ష. ఒక గురువుగా నేను ఈ మాట చెప్పడానికి ఏమాత్రం కూడా మొహమాట పడను, ఎందుకంటే మనకు జాతరలు ఉన్నాయి కనుక అలాంటి తప్పే లేదు. మీకు అలవాటు చేసుకొని రండి. బ్రాహ్మణుని వెళ్ళి బలిస్తే తప్పు, కానీ నువ్వు వెళ్ళి చేసుకుంటే తప్పే ఉంది ఏమా? చేసుకోండి. మీరు నిత్యం ఏదో ఒక నామస్మరణ చేయండి. నారాయణ నారాయణ, నీకు శివయ్య అంటే ఇష్టం, శివయ్య శివయ్య. ఒక నరసింహ అంటే ఇష్టం, స్వామి. నిత్యం నామస్మరణ చేయండి. శ్రీమాత్రే నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నారసింహాయ, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, రామ రామ రామ. ఇలా ఏదైనా నిత్యం నామస్మరణ చేయండి.
మీకు ఇబ్బంది ఉండదు. మీకు ఏదైనా బలమైన ఇబ్బంది జరుగుతుంది అనుకుంటే, ఇలాంటి జరిగింది అనుకుంటే, మీ గ్రామ దేవత ఆలయానికి వెళ్ళి, మీ గ్రామంలో ఉండే ఆలయం ఒక ముత్యాలమ్మ తల్లి ఆలయం, ఒక 5 శుక్రవారాలు కానీ 5 ఆదివారాలు కానీ వెళ్ళి అమ్మవారికి పసుపు నీళ్ళతో అభిషేకం చేసి, ఒక 2 బిందెలు 3 బిందెలు పసుపు నీళ్ళతో అభిషేకం చేసి, అమ్మవారికి 21 లేదా 51 నిమ్మకాయలు దండేసి కొబ్బరికాయ కొట్టి రండి. అక్కడ అమ్మవారి దగ్గర కుంకుమ పసుపు కుంకుమ వేసి అవి మీరు బొట్టు పెట్టుకుని రండి. వస్తూ ఆ కుంకుమ కొంచెం తెచ్చుకొని మళ్ళీ వారం వరకు ఆ బొట్టు పెట్టుకోండి. ఇలా 5 వారాలు చేయండి. చిన్న చిన్న సమస్యలు ఏమైనా అయితే, ఈ భూత ప్రేత బాధలు, చిన్న ఏదైనా మీరు దాటుడు సమస్యలు, చిన్న సమస్యలు ఏమైనా ఉంటే క్షుద్ర బాధలు తొలగిపోతాయి. అప్పటికి కూడా తొలగకపోతే అప్పుడు మీరు గురువుని ఆశ్రయించండి. ఇంట్లో ఏవేవో శబ్దాలు వినపడతాయి. అవి ప్రయోగం తాలూకు ఆనవాళ్ళు, గజ్జె సౌండ్ వినపడుతున్నాయి, శబ్దాలు వినపడుతున్నాయి. అక్కడ ఇంట్లో ఏం చేయాలి? మీరు అప్పుడు లలితా పారాయణం చేయించుకోండి. మీ ఇంట్లో మీకు చేతబడి జరిగిందని అనుమానం కలిగింది, లలితా పారాయణం చేయించండి. లేదు, ఇంట్లో రుద్రాభిషేకం చేయించండి. ఏమా 2 అర్చకులను తీసుకొచ్చుకొని రుద్రాభిషేకం చేయించుకోండి. లేదు, చండీ పారాయణం చేయించుకోండి. లేదు, ఏదైనా వ్రతం నోము నోచుకోండి, సత్యనారాయణ స్వామి వ్రతం లాంటి నోములు నోచుకోండి. ఏదైనా ఇంట్లో కుటుంబ కలహాలు ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే, చిన్న సమస్యలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇవి చేసినా కూడా తొలగకపోతే అప్పుడు మీరు సద్గురువులను ఆశ్రయించండి. ఖచ్చితంగా ఈ విషయాలను పాటించండి. ముందు మీకు అనుమానం కలిగినప్పుడు లలితా పారాయణం చేయించుకోవటం కానీ, ఇంట్లో రుద్రాభిషేకం చేయించుకోవటం కానీ, వేద పారాయణం చేయించుకోవటం కానీ, లేదా చండీ పారాయణం చేయించుకోవటం కానీ, లేకపోతే ఏదైనా వ్రతాలు నోములు నాటి నోచుకోవడం కానీ చేసుకోవాలి. ఏదైనా జరగగానే మీరు బయటికి మంత్రగాళ్ళ దగ్గరికి తంత్రగాళ్ళ దగ్గర పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ పాటించండి. ఇవన్నీ పాటించే క్రమంలో మీకు కనుక ఉపశమనం లభించకపోతే అప్పుడు మంత్రగాళ్ళ దగ్గర కాకుండా గురువులను ఆశ్రయించండి. ఇది విషయం.